హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు 5 కీలకమైన మార్పులు. అవేంటనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ కొత్త మార్పులు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ టెక్నాలజీ వృద్ధితో మరింత సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. గతంలో ఏదైనా చిన్న పని కోసం పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటి వద్దే అన్ని పనులు ఆన్లైన్లో పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంది. కొత్త మార్పులు మరియు సేవలు. జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ మార్పులు అండి. మొదటిది ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్కు సంబంధించి కొత్త సర్క్యులర్ విడుదల చేసింది. ఈ మార్పులు ఖాతాదారులకు మరింత సౌలభ్యాన్ని అందించేందుకు తీసుకొచ్చారు. ఇదే ముఖ్యంగా సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ఎస్ఓపి 30 ప్రతిపాదనల్లో కొన్ని మార్పులను సులభతరం చేస్తుంది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ సిపిఎస్ 2025 జనవరి 1 నుంచి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ను అమల్లోకి రానుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ చెల్లింపులు జరగనున్నాయి. దీని ద్వారా దేశంలో ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు అయితే కలుగుతుంది. ఇకపై పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు అవసరం ఉండదు. లావాదేవీలు మరింత సులభతరం అవుతాయి. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ మార్పులు. అధిక వేతనాలపై పెన్షన్ కేసులు ప్రాసెసింగ్ విధానం స్పష్టత కోసం ఈపీఎఫ్ఓ కొత్త సర్క్యులర్ జారీ చేసింది. ఈ అంశంపై క్షేత్ర కార్యాలయాలు ముందుగా ప్రశ్నలు లేవనెత్తడంతో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు కొత్త ప్రతిపాదనలు పంపించారు. అధిక వేతనాలపై పెన్షన్ పొందేవారు ఈ మార్పుల వల్ల మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పీఎఫ్ ఖాతా అప్డేషన్ మరింత సులభం. మన యొక్క యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఇప్పటికే ఆధార్తో వెరిఫై చేయించుకున్న వారు ఎటువంటి అదనపు సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకుండానే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ, పేరెంట్స్ నేమ్స్, మ్యారిటల్ స్టేటస్ ఇట్లా తదితర ఉద్యోగంలో చేరిన జాయిన్ డేటు, అలాగే ఉద్యోగంలోంచి బయటకు వచ్చిన వీటిన డేటు ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అదనపు సపోర్టు అవసరం లేదు, డాక్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే 2017 అక్టోబర్ 1 ముందు యూఏఎన్ ఉన్నవారికి ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. పీఎఫ్ ఖాతా ట్రాన్స్ఫర్ మరింత సులభతరం. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతా ట్రాన్స్ఫర్ ప్రక్రియను ఈపీఎఫ్ఓ మరింత వేగతరం చేసింది. ఇప్పుడు కంపెనీ యాజమాన్యాల ఆమోదం లేకుండానే ఆన్లైన్లో ఖాతా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇది ముఖ్యంగా పాత సంస్థల అనుమతిపై ఆధారపడకుండా ఉద్యోగ మార్పులు చేసిన వారికి తక్షణ లావాదేవీలను అందించేలాగా ఉంటుంది. ఈ మార్పుల ద్వారా కలిగే ప్రయోజనాలు. ఈపీఎఫ్ఓ సేవలు మరింత డిజిటలైజ్ కావడం వల్ల ఉద్యోగులకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. పెన్షన్ చెల్లింపులు సులభతరం కావడంతో ఖాతాదారులకు బ్యాంకు మార్పులలో ఎటువంటి సమస్య ఉండదు. పీఎఫ్ ఖాతా ట్రాన్స్ఫర్ త్వరగా పూర్తవడంతో ఉద్యోగం మారే సమయంలో అవాంతరాలు ఏవి ఉండవు. ఖాతాలకు తమ వ్యక్తిగత వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న ఈ మార్పులు ఉద్యోగులకు మరింత సౌలభ్యం కలిగించేలాగా ఉండబోతున్నాయి. డిజిటల్ సేవల ద్వారా ఉద్యోగులకు తక్కువ కష్టంతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉందని అయితే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.